కురుందేవి. ఆరావళి కొండలలో ఆండ్వా అనే ఒక అడవి. ఆ అడవిలో ఒక పల్లె. ఆ పల్లెకు సమీపంలో ఒక జొన్న చేను. ఆ చేనులో మంచెపైన కూర్చొని ఉన్న ఒక 18 ఏళ్ల బాలకుమార్తె పిట్టలను తోలుతూ ఉంది. కేకలు వేసుకుంటూ పరిగెత్తి వస్తున్న మనుషుల కోలాహలం వినిపించింది. ఏమిటి చెప్పమా అనుకుంటూ ఆమె మంచంపై నిలబడి చూస్తోంది. ఆమె చూస్తూ ఉండగానే పెద్ద అడవి పంది ఒకటి ప్రాణభీతితో పరిగెత్తుకు వచ్చి గుబురుగా ఉన్న జొన్న చేనులో దూరి దాక్కుంది. దాన్ని తరుముకుంటూ వచ్చిన వాళ్ళు వారిని వెంటబెట్టుకు వచ్చిన రాజకుమారుడు చేను దాకా వచ్చాగి పందిని బయటకు రప్పించడం ఎలాగా అనే ఆలోచనలో పడ్డారు. అప్పుడు మంచి పైనున్న కన్య, పంది కోసమా చూస్తున్నారు అంది. అవును అన్నారు వాళ్ళు. చివర పదునుగా చెక్కిన ఒక కర్రను పెరికి దాంతో ఆమె పందిని ఆయువు పట్టున ఒక్క పోటు పొడిచేసరికి అది గిలగిలా తన్నుకొని చచ్చిపోయింది. అప్పుడు ఆమె దాని తోక పట్టుకొని బరబరా చేలోంచి ఈడ్చి తెచ్చి రాజకుమారుని ముందు పడివేసింది. వేటలో తాము చంపదలుచుకున్న మృగాన్ని మరెవరైనా పాడు చేస్తే రాజకుమారులకు కోపం రావటం, అలాగా పొడిచిన వాళ్ళ ప్రాణాలు సైతం తీయించి వేయటం మామూలు. కానీ ఆ రాజకుమారునికి మాత్రం ఆ కన్యపైన అలాంటి కోపమేమీ రాలేదు. ఆమె సాహసానికి, బలానికి అతడు మెచ్చుకొని తన మెడలోని ముత్యాల హారం ఆమెకు వేయబోయాడు. ఇందుకు ఆమె బిడియపడుతూ, నాకెందుకండి ఇటువంటి హారం, ఏమంత ఘనకార్యం చేశానని అంటూ వినయంగా పక్కనుంచే పోయి మంచెక్కి యథాప్రకారం పిట్టలు తోలుకోసాగింది. రాజకుమారుడు పరివారము మృగాన్ని చంపలేక దాన్ని తరుముకు రావటంలో ఆలసిపోయారు. సమీపంలో ఒక సెలయేటి ఒడ్డున విశ్రమిద్దామని కూర్చున్నారు. కూర్చుని ఉండగా ఒక మట్టి ఉండ రివ్వను వచ్చి రాజపుత్రుని గుర్రం కాలికి తగిలింది. ఎవరు చెప్పమా ఈ పని చేసింది అని వాళ్ళు నలుదిక్కులా చూడగా వడిసెలతో రాళ్ళు రువ్వి పిట్టలను తోలుతూ ఉన్న పిల్ల కనపడింది. అప్పుడు పరివారంలో ఒకడు పరిగెత్తికెళ్ళి పిల్లతో, అమ్మాయి, నువ్వు అపరాధం చేశావు, ఎవరున్నారో చూసుకోకుండా ఇలాగ రాళ్ళు రువ్వొచ్చా అన్నాడు. ఆమె వెంటనే మంచి దిగి జొన్న కొంకులు కొన్ని చేత పట్టుకొచ్చి రాజకుమారుని ముందు పెట్టి, నా తప్పు మన్నించండి, ఈ కంకులు ఆరగించండి అన్నది. రాజకుమారుడు కోపించక, పర్వాలేదులే అంటూ ఆమెను పంపివేశాడు. రాజపుత్రునికి కోపం రాలేదు, కానీ తక్కిన వాళ్ళకి మాత్రం ఆమెంటే మనసులో ఇదిగానే ఉంది. మకాముకు పోదామని రాజపుత్రుడు లేచాడు. తీరా పరివారం అంతా గుర్రాలెక్కి బయలుదేరేసరికి ఆ కన్య నెత్తిపైన ఒక పాలకుండుతోనూ 2 వైపులు 2 మేకపిల్లలతోనూ వస్తూ వారికి ఎదురైంది. రాజపుత్రుని పరివారంలో ఒకరికి ఆమెను బెదిరించాలన్న కొంటె బుద్ధి పుట్టింది. కళ్ళెం వదులు చేసి రికాబులతో గుర్రం పక్కలు నొక్కి వాడు దాన్ని ఆ కన్య మీదకి దూకించాడు. ఆమె కంగారు పడి పక్కకు తప్పుకోబోతుందని, అప్పుడు ఆమె పాలకుండ కింద పడి బద్దలైతే తమాషా చూసి అందరూ నవ్వుతారని వాడా పనిచేశాడు. కానీ ఆ బాలిక చాలా తెలివైంది. వాడి టక్కరతనాన్ని ఇట్టే గ్రహించింది. తొనుకు బొనుకు లేకుండా ఆ గుర్రానికి అడ్డంగా తన మేకపిల్లల్లో ఒకదాన్ని చల్లగా వదిలింది. గుర్రం బెదిరి ఆ సురసీకమని నేలపైన పడివేసింది. ఆ పడుచు చెక్కు చెదరకుండా, చుక్కైనా పాలు తొనక్కుండా మేకపిల్లను తోలుకుంటూ ఏమీ ఎరగనట్టు తన దారిన తాను పోయింది. ఈ వినోదమంతా కనిపెట్టి చూస్తున్న రాజకుమారుడు ఆ బాలికను పిలిచి, అమ్మాయి, నీవెవరు అని అడిగాడు. నా పేరు కురందేవి అన్నదామె. మీ కులం? రాచకులం. మీ ఇల్లెక్కడా? ఆ కనపడే పల్లెలో. మీ తండ్రిని ఒక మారు మా మకాంకు రమ్మని చెప్తావా అన్నాడు రాజు. అలాగే అంటూ ఆమె తన దారిన పోయింది. రాజపుత్రుడు పరివారంతో కూడా మకాం చేరుకున్నాడు. మర్నాడు రాజకుమారుని మకాముకు ఒక వృద్ధుడు వచ్చి, ఏమయ్యా, మా పిల్లతో చెప్పి నాకు కబురు చేసింది నీవేనా అన్నాడు. అవును, కురందేవి తండ్రి మీరేనా అన్నాడు రాజకుమారుడు. ఆ వృద్ధుని గుడ్డలు మాసిపోయి చిరుగులతో ఉన్నాయి. వాటిని బట్టి అతడు చాలా పేదవాడని వెల్లడైంది. అయినా అతడు నెరిసిన కొసరు మీసాలు సర్దుకుంటూ రాజకుమారుని పక్కనే కూర్చొని సమానపాయిగా సంభాషణ మొదలెట్టాడు. పరివారానికి అంతకు ఆశ్చర్యం వేసింది. రాజకుమారుడు మాత్రం ఆ వృద్ధుని సాహసానికి మెచ్చుకొని కొంతసేపు అయిన తర్వాత, అయ్యా, మీ కురందేవి నాకు రాణిగా ఉండటం మీకు ఇష్టమేనా అని అడిగాడు. ఆ మాట వినేసరికి పరివారం అంతా ఈ పేదవాడి కూతురున రాజకుమారుడు పెళ్లి చేసుకోవటం అని విస్మయం పొందారు. ఇంతకంటేనా అని ఆ వృద్ధుడు ఎగిరి గంతేసి కూతుర్ని తెచ్చి రాజపుత్రుని పాదాల ముందు నిలబెడతాడనుకున్నారు వాళ్ళంతా. కానీ వృద్ధుడు అలాంటి పని ఏదీ చేయలేదు సరికదా. ఏ మాట చెప్పక అలాగే ఊరుకున్నాడు. రాజకుమారుడు చిరునవ్వుతో, నేను మీవారు రానావారి కుమారుణ్ణి.
యువరాణా హర్సింగ్ని అన్నాడు. అందుకు వృద్ధుడు, తెలుసు, అందుకే నేను సందేహిస్తున్నాను అన్నాడు. ఆశ్చర్యంతో యువరాణా, ఎందుకు సందేహం అన్నాడు. ఈ ప్రశ్నకు వృద్ధుడు, మాగ్గల ధనమల్లా శౌర్యం పౌరుషమును, ఇంతకు మించి మరేమీ లేదు అన్నాడు. నేను కోరింది ఆమెలోని శౌర్యధనం చూచే అన్నాడు యువరాణ. అట్లయితే నాకు అభ్యంతరం లేదు, పిల్ల ఇష్టం తెలుసుకొని కబురు చేస్తా అంటూ వృద్ధుడు లేచి వెళ్ళిపోయాడు. ఆ రోజు కురందేవిని బెదిరించబోయి గుర్రం మీద నుంచి కింద పడ్డ రౌతు పక్కవాడితో, ఈ ముసలివాడికి ఎంత టెక్కో అన్నాడు. పక్కవాడు, మెల్లిగా మాట్లాడు, యువరాజుకు వినబడిందంటే మన ప్రాణాలు నిలబడవు. ఆయన రానా వారితో వియ్యమందబోతున్నాడు, ఏమనుకున్నావో అని మదలించాడు. వాడన్నట్లే కురందేవికి హరసింగుకు అతి వైభవంగా వివాహమైంది. ఆ దంపతులకు పుట్టినవాడే శత్రు భయంకరుడని అనిపించుకున్న రాణా అమర్ సింగ్. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.